జగిత్యాలలో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. టీజేఎస్ ఆర్టీసీ జగిత్యాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో డిపో ముందు బుధవారం తెల్లవారుజాము నుండి కార్మికులు ధర్నాకు దిగారు. జగిత్యాల డిపోకి చెందిన 115 బస్సులు డిపోకి పరిమితమయ్యాయి. బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా చేస్తున్న కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. 2021 పే స్కేల్ వెంటనే 2021 పే స్కేల్ వెంటనే 25 యూనియన్లను ఉద్యోగ భద్రత ఏసీ జిందాబాద్, ఏసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత, ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో వెంటనే 25 పే స్కేల్ వెంటనే 21, 25 పే స్కేల్ వెంటనే కార్మికుల ఐక్యత. మహిళా కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే బ్రేక్ విన్నర్ పోస్టులను వెంటనే పర్మనెంట్ చేయాలి. బ్రేక్ విన్నర్ పోస్టులను వెంటనే అద్దె బస్సుల డ్రైవర్లను వెంటనే అద్దె బస్సుల డ్రైవర్లను వెంటనే కార్మికుల ఐక్యత. ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వం వెంటనే. ఈరోజు సమ్మె అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టేట్ కమిటీ, జేఏసీ, జిల్లా జేఏసీ కమిటీ పిలుపు మేరకు అందరం
జగిత్యాల డిపో కార్మికులం వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. మేము ఇలా కొత్తగా కోరేటి ఏం కోరికలు లేవు. ఎలక్షన్స్ ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, రవాణా మినిస్టర్ గారు ఇచ్చిన మేనిఫెస్టో ఈ కోరికలు అడుగుతాను. మేము ఏం కోరికలు అడుగుతలేము. విలీనం గవర్నమెంట్లో కార్మికులను విలీనం చేయాలి, యూనియన్లు ఇవ్వాలి, పే స్కేల్ ఇస్తా అన్నారు. వాళ్ళు ఏవైతే ఇస్తే అన్నారో అవే అడుగుతున్నాం తప్ప వేరే మేము కొత్తగా ఏమి అడుగుతలేము. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఇవ్వకపోయినట్లయితే సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని తెలపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయే సమస్య లేదు, సమ్మె విరమించే ప్రసక్తే లేదు. కంపల్సరీ సమ్మె చేస్తామనేది ప్రతి డిపో ముందట కార్మికులందరం ఉండి చేస్తాం. కనుక ఇప్పటికైనా నిన్న చర్చలకు పిలిచిర్రు, అట్లా నామక వాస్తే పిలిచిర్రు. మళ్ళీ దానికి నాలుగు వారాలు వాయిదా అన్నారు. ఆ వాయిదా ఎందుకు అడిగినో తెలియదు. మరి ఇంతకుముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మరి ఇదే 4 వారాలు అయితే కంపిటీషన్ చేసినామని చేస్తే బాగుంటుండే. అది నామక వాస్తే పిలిచిర్రు, పిలవలేదని అంటారన్న ఆలోచనతో పిలిచారు. కానీ అది కరెక్ట్ కాదు. గౌరవనీయులు మంత్రి గారు పిలిచి కూర్చుండబెట్టి, మా జేఏసీని పిలిచి కూర్చుండబెట్టి చర్చించి ఇవి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మన జగిత్యాల డిపోలో కూడా 3 గంటల నుంచి సమ్మె మొదలైంది. ఇక్కడ మేము సమ్మె చేయడానికి వివిధ కారణాల వల్ల ప్రభుత్వం అయినా మన మేనేజ్మెంట్ అయినా కానీ కార్మికులపై మొండి వైఖరి పాటిస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము సమ్మె చేయవలసిన అవసరం లేదు. మమ్మల్ని సమ్మెకు పురిగొల్పింది మేనేజ్మెంటు, తర్వాత ప్రభుత్వమే. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మాకు రావాల్సిన 2021-25 పే స్కేలు వెంటనే అమలు చేసి ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పిన మాట నిరూపించుకొని మా కార్మికులను సమ్మె వైపు మరలించకుండా ఉండాల్సింది పోయి మమ్మల్ని రెచ్చగొట్టుకుంటూ సమ్మె చేయాల్సినట్టు వాళ్ళే ఉరిగొల్పి ఈరోజు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత ఇప్పటివరకు లేదు. ఆ ఉద్యోగ భద్రత తప్పనిసరి ఇచ్చుకుంటూ 2021-25 పే స్కేలు వెంటనే అమలు చేస్తూ 2021 పే స్కేలు 30% ఫిట్మెంట్ బెనిఫిట్తో ఇచ్చుకుంటూ కార్మికులను సమ్మె వైపు మరలించకుండా సమ్మెను ఎంత తొందరగా అది చేస్తే పబ్లిక్ అంతా మంచి జరుగుతుంది. దాని గురించే మేము సమ్మె చేయడం జరుగుతుంది. మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడకుండా సమ్మెను శాంతంగా చేస్తామని మీడియా ద్వారా తెలుపుతున్నాం. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇక్కడ డిపో దగ్గర సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాము. మరి మేము అడిగినవి ఎక్కువ కోరికలేం కాదు, మేనిఫెస్టోలో పెట్టిన కోరికలు ఆ యొక్క వాటిని గురించే మేము అడిగినాము. ప్రభుత్వంలో విలీనము, ఉద్యోగ భద్రత, మరి మాకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు వీటిని చెల్లించమని అడుగుతున్నాము. మరి ఇంత మంచిగా మేము మహాలక్ష్మి స్కీమ్ను సక్సెస్ చేసినందుకు మాకు ఇచ్చే బహుమానం ఇదేనా రేవంత్ అన్న? మేము ఎంతగానో మరి మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము. మీరు ఈ విధంగా మాకు మాత్రం అన్యాయం చేయొద్దు. ఏ విధంగానైనా ఈ సమ్మె విరమింపజేసేటట్టు ఇప్పటికైనా చర్యలను చేపట్టి ఈ ముందుకు తీసుకెళ్లాలని, ఈ మా యొక్క డిమాండ్లు నెరవేరే వరకు మేము ఈ సమ్మెను ఆపేదే లేదని చెప్తున్నాం.